అనుకోని పరిణయం ఎపిసోడ్ 48. హలో ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలంతా ప్రతి ఒక్క తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. అంజలి గారు లేచి కూర్చుని ఉండటం చూసి ప్రియా ఆశ్చర్యంగా తన తల్లి వైపు చూస్తుంది. తర్వాత ప్రియా అంజలి గారి దగ్గరికి వెళ్ళి అమ్మ అని పిలుస్తుంది, కానీ అంజలి గారి నుండి ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. ఆమె అలాగే కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. అమ్మ, నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? నేను ప్రియని అని ప్రియా కంగారుగా అంటుంటే అయినా కూడా అంజలి గారు ఏమీ మాట్లాడరు. తన తల్లిని చూస్తుంటే ప్రియకి భయంగా అనిపిస్తుంది. ఇంకా ప్రియ అక్కడి నుండి పరుగున బయటకు వెళ్తుంది. కార్తిక్ కూడా వాళ్ళతో పాటే కలిసి ఉంటున్నాడు కాబట్టి ఇంకా కార్తిక్ రూమ్ దగ్గరికి వెళ్ళి కార్తిక్ అని కార్తిక్ షోల్డర్పై గట్టిగా కొడుతుంది. ప్రియా పిలుపుకి కార్తిక్ వెంటనే లేచి, ఏమైందిరా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని అడుగుతుంటే కార్తిక్ అమ్మ అని ప్రియా కంగారుగా మాట్లాడుతుంటే, ఆంటీకి ఏమైంది ప్రియా, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావని కార్తిక్ వెంటనే బెడ్ పై నుండి లేచి నుంచుని అడుగుతాడు. నాతో రా కార్తిక్ అని వెంటనే ప్రియా కార్తిక్ చేతిని పట్టుకుని అంజలి గారి రూమ్లోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ అంజలి గారు బెడ్ పై కూర్చుని ఉండటం చూసి కార్తిక్ కొన్ని క్షణాలు షాక్గా అంజలి గారి వైపు చూస్తాడు. కార్తిక్, అమ్మ లేచి కూర్చుంది, కానీ తను ఏమీ మాట్లాడటం లేదు. నాకు భయంగా ఉంది. నేను ఎంత పిలిచినా కూడా అమ్మ పలకడం లేదు అని ప్రియా టెన్షన్గా అంటుంటే, నువ్వేమీ కంగారు పడకరా అని కార్తిక్ అంజలి గారి దగ్గరికి వెళ్ళి, ఆంటీ, నా మాటలు వినిపిస్తున్నాయా? నేను కార్తిక్ని అని కార్తిక్ మాట్లాడుతుంటే అంజలి గారు ఇంకా అలాగే ఏదో ఆలోచిస్తూ ఉంటారు. కార్తిక్, అక్కకి అభిబావకి కాల్ చెయ్యి అని ప్రియా అంటుంటే ప్రియా నోటి నుండి అభి పేరు విన్న అంజలి గారు అప్పుడు ప్రియా వైపు చూస్తారు. తన తల్లి తన వైపు చూసేసరికి అమ్మ అని ప్రియా తన తల్లి పక్కన కూర్చుని పిలుస్తుంటే ప్రియా అని అంజలి గారు నెమ్మదిగా అంటారు. అంజలి గారి నోటి నుండి తన పేరు రాగానే ప్రియా వెంటనే తన రెండు చేతులని తన నోటిపై వేసుకుని అలాగే తన తల్లి వైపు సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ ఉంటుంది. కార్తిక్, అమ్మకి స్పృహ వచ్చింది, అమ్మ కోమాల నుండి బయటకొచ్చింది అని ప్రియా ఆనందం నిండిన గొంతుతో మాట్లాడుతుంటే కార్తిక్కి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును ప్రియా అని కార్తిక్ కూడా చిన్నగా నవ్వుతూ అంటాడు. వెంటనే ప్రియా తన తల్లిని హత్తుకుని అమ్మ అని చాలా ఆప్యాయంగా పిలుస్తుంటే అంజలి గారు కూడా ప్రియా చుట్టూ చేతులు వేసి, నా బంగారు తల్లి, ఎలా ఉన్నావురా అని చిన్నగా అడుగుతారు. నేను చాలా బాగున్నానమ్మా, నువ్వు కోమాల నుండి బయటకొచ్చావు, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడే ఈ విషయం అక్కకి చెప్పాలి అని ప్రియా చాలా సంతోషంగా అంటుంటే కార్తిక్ ఫేసు ఒక్కసారిగా డల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విషయం ఆరాధ్యకి చెప్తే తను వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా ఆంటీ కోమాల నుండి బయటకు వచ్చారు కాబట్టి ఆరాధ్య ఇక్కడే ఉంటుంది. కానీ అభి ఆరాధ్య మనసుని ఇంకా మార్చలేదు. ఇప్పుడు ఆంటీ ప్రియా ఎదురుగా అభి గతం మర్చిపోయినట్టు అస్సలు నటించలేడు. ఆరాధ్య ముందు కాబట్టి తనలా నటించగలుగుతున్నాడు, కానీ వీళ్ళెదురుగా అస్సలు యాక్ట్ చేయలేడు. అప్పుడు ఆరాధ్యకి నిజం తెలిసిపోతుంది. అభి నాటకం ఆడుతున్నాడని తెలిస్తే ఆరాధ్య ఒక్క క్షణం కూడా ఎక్కడుండదు. పైగా ఆంటీ కూడా నార్మల్ అయ్యారు. ఇప్పుడేం చేయాలి? ఈ విషయం ముందుగా అభికి చెప్పాలి. తను ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి. అప్పటి వరకు ఈ విషయాన్ని ఆరాధ్యకి చెప్పకూడదు అని కార్తిక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. నాకు ఆరాధ్యాన్ని చూడాలని ఉంది ప్రియా, అక్క ఎక్కడుంది, ఇంట్లోనే ఉందా అని అంజలి గారు కంగారుగా అడుగుతుంటే, లేదమ్మా, అక్క ఇంట్లో లేదు, కానీ అక్క ఎక్కడుందో కార్తిక్కి తెలుసు అని వెంటనే ప్రియా కార్తిక్ వైపు చూస్తూ కార్తిక్ అని పిలుస్తుంది. అప్పుడు అంజలి గారు కార్తిక్ని చూస్తారు. ఆంటీ, నా పేరు కార్తిక్ అని కార్తిక్ చిన్నగా నవ్వుతూ అంటుంటే, తెలుసు కార్తిక్, నిన్ను నేను చూడకపోయినా కూడా
ప్రతిరోజు నీ మాటలు నేను వింటూనే ఉంటాను. కొన్ని నెలలుగా నువ్వు మా కుటుంబానికి ఎంత సపోర్ట్గా ఉన్నావో ప్రతిదీ నాకు తెలుసు కార్తీక్. నేను స్పృహలో లేకపోయినా మీరు మాట్లాడింది ప్రతిదీ నాకు తెలుస్తూనే ఉంది అని అంజలి గారు చెప్తుంటే, నిజంగానా ఆంటీ అని కార్తీక్ ఆశ్చర్యంగా అడుగుతాడు. అవును బాబు, నువ్వు ప్రియాకి చాలా సపోర్ట్గా ఉన్నావు. చాలా సంతోషం. ఆరాధ్య ఎక్కడ ఉంది బాబు అని అంజలి గారు అడుగుతుంటే కార్తీక్ ఒక క్షణం మౌనంగా ఉంటాడు. కార్తీక్ ప్లీజ్, అక్కకి కాల్ చేసి వెంటనే ఇక్కడికి రమ్మని చెప్పు. అమ్మ కోమాల నుండి బయటకు వచ్చింది అని తెలిస్తే అక్క చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు కోసమే అక్క ఎంతగానో ఎదురు చూస్తుంది. త్వరగా అక్కకి కాల్ చెయ్యి అని ప్రియా చాలా సంతోషంగా అంటుంటే, మీ అక్క ఇక్కడికి వచ్చింది అంటే నా ఫ్రెండ్ లైఫ్ ఏమైపోతుందో నాకే తెలీదు. ఏదో ఒకటి చెప్పాలి అని ఇంకా కార్తీక్ అంజలి గారి వైపు చూస్తూ, ఆంటీ, ఆరాధ్య, అభి ఇద్దరు కూడా ఆఫీస్ వర్క్ మీద ఈరోజు మార్నింగే ఢిల్లీ వెళ్లారు అని చెప్పగానే ప్రియా ఆశ్చర్యంగా కార్తీక్ వైపు చూస్తుంది. ఢిల్లీకా అని అంజలి గారు షాక్గా అడుగుతారు. అవునాంటీ, నిన్న ఒక మెగా ప్రాజెక్టు అభి వాళ్ళ కంపెనీకి ఓకే అయ్యింది. ఆ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి వాళ్ళు ఈరోజు మార్నింగే ఢిల్లీకి రమ్మని చెప్పారు. అందుకే సడన్గా ఇద్దరు కూడా ఢిల్లీకి వెళ్లారు. వాళ్ళు రావడానికి ఇంకొక 2-3 డేస్ పడుతుంది ఆంటీ అని కార్తీక్ చిన్నగా చెప్తుంటే అంజలి గారు మౌనంగా ఉండిపోతారు. ఇదేంటి కార్తీక్ ఇలా చెప్తున్నాడు? అంటే మార్నింగు నాతో అబద్ధం చెప్పాడా, లేక ఇప్పుడు అమ్మతో అబద్ధం చెప్తున్నాడా అని ప్రియ ఆలోచిస్తూ ఉంటుంది. ఆంటీ, మీకు నేనెవరో తెలిసినప్పుడు అభి కూడా ఎవరో తెలిసే ఉంటుంది కదా అని కార్తీక్ అడుగుతుంటే, తెలుసు అన్నట్టు అంజలి గారు తన తలని చిన్నగా ఊపుతారు. మీకు హెల్త్ బాగోనప్పుడు ఆరాధ్య అభికి కేర్ టేకర్గా వాళ్ళ ఇంట్లోనే జాయిన్ అయింది. ఇప్పుడు అభి నార్మల్ అయ్యాడు. ఇంకా ఆరాధ్య వచ్చిన తర్వాత మీకు జరిగింది మొత్తం చెప్తుంది అని కార్తీక్ చిన్నగా అంటుంటే, జరిగింది చెప్పడానికి ఏముంది? ఆల్రెడీ అభి నా కూతురి మెడలో తాళి కట్టాడు. ఇప్పుడు అభి నా కూతురి భర్త అని అంజలి గారు మనసులో అనుకుంటూ ఉంటారు. ప్రియా ఆరాధ్యకి ఇప్పుడు ఆంటీ నార్మల్ అయ్యారని చెప్తే మళ్ళీ అక్కడ వర్క్ అంతా వదిలేసి ఇక్కడికి వచ్చేస్తారు. ఒక 2 డేస్ అక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు అభి వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ప్రాజెక్టు క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంది అని కార్తీక్ అంటుంటే, పర్వాలేదు కార్తీక్ బాబు, 2 డేసే కదా, నేను వెయిట్ చేస్తాను అని అంజలి గారు చెప్పగానే, థ్యాంక్ యూ ఆంటీ, ఇప్పుడు మీకు బాగానే ఉంది కదా, లేకపోతే హాస్పిటల్కి వెళ్దామా అని కార్తీక్ అడుగుతుంటే, లేదు బాబు, నేను బాగున్నాను అని చెప్తారు అంజలి గారు. సరే ప్రియా, ఏదైనా అవసరం ఉంటే నన్ను పిలు, నేను పక్క రూమ్లోనే ఉంటాను అని కార్తీక్ చెప్పగానే అలాగే అని అంటుంది ప్రియా. ఇంకా కార్తీక్ అక్కడి నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. ప్రియా చాలా సంతోషంగా తన తల్లి వైపు చూస్తూ తన తల్లి వడిలో పడుకోగానే అంజలి గారి పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఇలా నీ వడిలో పడుకుని ఎంతకాలం అవుతుందమ్మా, నువ్వు ఎప్పుడు కోమాల నుండి బయటకొస్తావా అని ఎంతలా ఎదురు చూసామో తెలుసా? అక్క నువ్వు కోమాల నుండి బయటకు రావడానికి పాపం చాలా కష్టపడింది అని ప్రియా చెప్తుంటే, నాకు ప్రతిదీ తెలుసురా ప్రియా, ఇంకా ఈ అమ్మకి ఏమీ కాదు, నువ్వు టెన్షన్ పడుకో, ఇంకా పడుకో అని అంజలి గారు ప్రియా తలపై చిన్నగా జోకొడుతుంటే, చాలా రోజుల తర్వాత తన తల్లి స్పర్శతో ప్రియా హృదయం ప్రశాంతంగా మారిపోతుంది. అలాగే తన తల్లిని పట్టుకుని ప్రియా ఎంతో హ్యాపీగా నిద్రలోకి జారుకుంటుంది. అంజలి గారు బెడ్ వెనక్కి జారబడి ఆలోచిస్తూ ఉంటారు. అభిబాబు వచ్చిన తర్వాత తనకి నిజం చెప్పాలి. తను ప్రమాదంలో ఉన్నాడు అని, తన చుట్టూ ప్రమాదం పొంచి ఉంది అని అభిబాబుకి తెలిసేలాగా చేయాలి. కానీ ఏది మాట్లాడినా ఏది చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే ఒకప్పుడు ఈ అభి ఎవరో నాకు తెలీదు, కానీ ఇప్పుడు నా కూతురు భర్త, అంటే నా అల్లుడు. నేను చెప్పిన మాటలు విన్న తర్వాత
అభి కోపాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందులోనూ ఈ మధ్య అభి నార్మల్ అయ్యాడు అని అర్థమవుతుంది. తన మైండ్పై ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా తనకి జరిగింది నిదానంగా చెప్పాలి. ఇప్పుడు నా కూతురు జీవితం కూడా నాకు ముఖ్యము. ఎలాగైనా నా అల్లుడు నా కూతురు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలి. అభి వచ్చిన తర్వాత అసలు నిజం తన కళ్ళ ముందు పెట్టాలి. అలా పెట్టాలి అంటే ముందు నా మొబైల్ ఎక్కడుంది, అందులోనే ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. అది లేకపోతే వాళ్ళని జైలుకు పంపించడం కష్టం అని అంజలి గారు మనసులో అనుకుంటూ ఉంటారు. కార్తిక్ తన రూమ్కి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. రేపొకసారి అభి దగ్గరికి వెళ్ళి ఆంటీ కోమాలో నుండి బయటకు వచ్చారని చెప్పాలి. ఎంత త్వరగా ఆరాధ్య మనసు మార్చితే అంత త్వరగా వీటన్నింటి నుండి బయటపడాలి. ఒకసారి అభికి కాల్ చేసి మాట్లాడాలి ముందు అని కార్తిక్ మనసులో అనుకుంటూ ఉంటాడు. అభి ఆరాధ్యని వెనుక నుండి హక్ చేసుకునేసరికి ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. అభి అని ఆరాధ్య చిన్నగా పిలుస్తుంటే అభి ఆరాధ్య షోల్డర్ దగ్గర చిన్నగా ముద్దు పెట్టుకునేసరికి అభి అని ఆరాధ్య కంగారుగా అభి వైపుకి తిరుగుతుంది. అభి ఆరాధ్య వైపు రెప్ప వేయకుండా చూస్తూ ఉండటం చూసి అభి ఏమైంది, పడుకోకుండా ఏం చేస్తున్నావు అని ఆరాధ్య కొంచెం కంగారుగా అడుగుతుంది. ఆరాధ్య మాటకి అభి కిందకి వంగుతుంటే ఆరాధ్యకి ఏమీ అర్థం కాదు. అభి నెమ్మదిగా కిందకి వంగి ఆరాధ్య మెడ దగ్గర తన పెదవులని నిలిపేసరికి ఆరాధ్య ఒక క్షణం కళ్ళు మూసుకుంటుంది. అభి తన పెదవులతో ఆరాధ్య మెడలో ఉన్న పసుపు తాడుని బయటకి లాగగానే ఆరాధ్యకి ఏమీ అర్థం కాక అభి వైపు చూస్తుంది. టెడ్డీ, ఇది నేను మెడలో కట్టింది నేనే కదా, అప్పుడు నువ్వు నా భార్యవి కదా, నేను నీతో ఇలాగే కదా ఉండాలి అని అభి మాట్లాడుతుంటే ఆరాధ్య కళ్ళు పెద్దవి చేసి అభి వైపు చూస్తూ ఇవన్నీ నీకు ఎవరు చెప్పారు అని కంగారుగా అంటుంది. ఏమో, నా మైండ్లో ఏవేవో రన్ అవుతున్నాయి. నువ్వు నాకు ఇలా దగ్గరగా ఉన్నప్పుడు నేను ఇలా ముద్దు పెట్టుకోవాలి అని, ఇలా హగ్ చేసుకోవాలి అని, ఇంకా చాలా అంటే చాలా అని అభి మాట్లాడుతుంటే ఆరాధ్యకి మాత్రం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అభి, నీ మాటలు నాకు చాలా కొత్తగా ఉన్నాయి అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అభి నెమ్మదిగా ముందుకి వంగి ఆరాధ్య బుగ్గపై ముద్దు పెట్టుకునేసరికి ఆరాధ్య టెన్షన్గా అభి వైపు చూస్తుంది. తర్వాత అభి ఆరాధ్యని ఇంకా దగ్గరికి లాక్కుంటూ శంఖంలాగా ఉన్న సన్నని మెడవంపులో అభి పెదవులు అటు ఇటు కదలాడుతుంటే ఆరాధ్యకి చాలా టెన్షన్గా అనిపిస్తుంది. అభి ఆరాధ్య వైపు చూస్తూ నెమ్మదిగా ఆరాధ్యని స్ట్రైట్గా పడుకోబెట్టి తనపైకి చేరేసరికి అభి ఏం చేస్తున్నావని ఆరాధ్య కంగారుగా అంటుంది. అయినా అభి ఏమీ మాట్లాడడు. నెమ్మదిగా తన చేతులతో ఆరాధ్య రెండు చేతులని లాక్ చేస్తుంటే ఆరాధ్య కంగారుగా అభి వైపు చూస్తూ ఉంటుంది. అభి ఆరాధ్య నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని తర్వాత కళ్ళపై తన పెదవులని నిలిపి అక్కడి నుండి పింక్ కలర్ పెదవులతో తన పెదవులతో ముడివేసి తేనెలోని అదరాలలోని మాధుర్యాన్ని తనలోకి లాక్కుంటున్నట్టు ఆరాధ్య పెదవులని చాలా స్మూత్గా కిస్ చేస్తుంటే ఆరాధ్య నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది. ఆరాధ్య తీసుకునే ఊపిరికి తన ఎద సంపద ముందుకి వెనుకకి కదులుతుంటే ఆరాధ్య ఎద అందాలు తనకి టచ్ అవుతుంటే అభిలో ఇంకా ఫీలింగ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అభి ఆరాధ్య పెదవులని వదిలి నెమ్మదిగా కిందికి వస్తుంటే ఆరాధ్య అభి అని తడబడుతూ పిలుస్తుంది. చెప్పు టెడ్డీ అని అభి చాలా ప్రేమగా పిలుస్తూ అక్కడి నుండి తన పెదవులని ఆరాధ్య కంఠం దగ్గర నుండి కిందకి తీసుకుని వెళ్తుంటే ఆరాధ్య గుండె వేగంగా పరుగులు పెడుతుంది. అభి ఒకప్పుడు ఇలా లేడు కదా, ఇప్పుడేంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు? అంటే తన గతాన్ని మర్చిపోయాడు, కానీ తన మైండ్ మాత్రం చిన్నపిల్లాడి మైండ్ లాగా లేదు అని క్లియర్గా అర్థమవుతుంది. తను నా మెడలో తాళి కట్టాడు కాబట్టి నాకు దగ్గర అవ్వాలి అని అభి మైండ్లో ఉంది అంటే
అభి త్వరగా రికవరీ అవుతాడు. పూర్తిగా అభి చిన్న పిల్లాడిలాగా మారిపోలేదు అని ఆరాధ్య ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన నడుముపై పడిన అభి పెదవులకి ఆరాధ్య ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్టు అలాగే బిగుసుకుపోతుంది. అభి మాత్రం తన పెదవులని కిందకి తీసుకుని వస్తూ ఆరాధ్య నడుము దగ్గర ఉన్న డ్రెస్ని తన పంటితో పక్కకి లాగి అందంగా ఊరిస్తున్న నాభిపై తన పెదవులని ఉంచగానే ఆరాధ్య శరీరం మొత్తం ఒక్కసారిగా కరెంటు పాస్ అయినట్టు అనిపిస్తుంటే ఆరాధ్య 2 చేతి పిడికిళ్ళు గట్టిగా బిగుసుకుంటాయి. అభి ఆరాధ్య నాభి యొక్క లోతుని తన నాలుకతో కొలుస్తుంటే ఆరాధ్య గొంతు తడారిపోతూ ఉంటుంది. ఇంతకు ముందు ఎప్పుడు కూడా అభి తనతో అలా బిహేవ్ చేయలేదు. ఇప్పుడు అభి బిహేవియర్ చాలా కొత్తగా ఉన్నా కూడా అభి తనతో అలా ప్రవర్తిస్తుంటే ఆరాధ్య శరీరంలో తాపం అనేది మొదలవుతుంది. అభి ఎందుకు నాకు ఇలా టార్చర్ చూపిస్తున్నావు అభి, ప్లీజ్ లే అని ఆరాధ్య చిన్నగా అరుస్తుంది. కానీ తన నోట్లో నుండి మాట కూడా బయటికి రావడం లేదు. అభి మాత్రం ఆరాధ్య ఉదరంపై తన పెదవులతో అటు ఇటు కదుపుతూ చిరుముద్దులు ఇస్తుంటే అభి చేస్తున్న మాయకి ఆరాధ్య హృదయం అలలాగా ఎగిసెగిసి పడుతుంది. కొన్ని క్షణాలు అభి చేసిన మాయకి ఆరాధ్య కళ్ళు మత్తుగా మూతలు పడుతుంటే తన 2 చేతులు కూడా అభి తలలోకి చేరతాయి. ఆరాధ్య నోటి నుండి అభి అన్న పిలుపు చాలా లో వాయిస్తో వినిపిస్తుంటే అభి పెదవులపై అందమైన చిరునవ్వు రాగా నెలవంకలాగా ఉన్న నడువంపుల్లో తన పెదవులని నిలిపి గట్టిగా ముద్దు పెట్టుకునేసరికి ఆరాధ్య ఇంకా గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. ఆరాధ్య తీసుకునే శ్వాస కూడా చాలా వేగంగా ఉండటంతో అభి నెమ్మదిగా పైకి జరిగి ఆరాధ్యని తన వైపుకి తిప్పుకునేసరికి ఆరాధ్య వెంటనే అభిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. అభి ప్లీజ్ ఏం చేస్తున్నావు, ఇంక వద్దు, నా వల్ల కావడం లేదు అని ఆరాధ్య చిన్నగా అంటుంటే అభి ఆరాధ్య చెవి దగ్గర చిన్నగా ముద్దులు పెడుతూ నువ్వు కూడా నాకు ఇంత దూరంగా ఉంటే నా వల్ల కూడా కావడం లేదు టెడ్డీ, నీకు దూరంగా ఉండటం అని అంటూ ఆరాధ్య షోల్డర్ దగ్గర ఉన్న డ్రెస్ని పక్కకి తప్పించి చిరుముద్దులు ఇస్తుంటే ఆరాధ్యకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. మొట్టమొదటిసారి అభి పూర్తిగా చాలా వరకు తన లిమిట్ క్రాస్ చేసి తనతో ప్రవర్తిస్తుంటే ఆరాధ్యకు ఒక పక్క తెలియని ఫీలింగు, మరో పక్క టెన్షన్ 2 కలుగుతూ ఉంటాయి. అభి ఆరాధ్య షోల్డర్ దగ్గర నుండి తన పెదవులని నెమ్మదిగా ముందుకు తీసుకుని వస్తూ ఆరాధ్య క్లీవేజ్ దగ్గర తన పెదవులని నిలిపేసరికి అభి అని ఆరాధ్య మత్తుగా పిలుస్తుంది. అభి ఆరాధ్య క్లీవేజ్ దగ్గర తన పెదవులతో చిరుముద్దులిస్తుంటే అభి చేసే పనికి ఆరాధ్య అసలు ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఆరాధ్య 2 చేతులు కూడా అభి చుట్టూ గట్టిగా అల్లుకుంటాయి. ఆరాధ్య చెయ్యి డైరెక్ట్గా అభి వీపుపై తడుముతుంటే ఆరాధ్య చేతికోళ్ళు అభి శరీరంలో నెమ్మదిగా దిగుతుంటే అభి మాత్రం తన పెదవులతో ఆరాధ్య హృదయం దగ్గర చిరుముద్దులిస్తూ ఆరాధ్యలో కూడా ఫీలింగ్స్ని హైలోకి తీసుకుని వెళ్తాడు. ఇద్దరి శరీరాలు కూడా మరేదో కోరుకుంటున్న వేళ అభి తన చేతిని ఆరాధ్య నడుము దగ్గర నుండి పైకి తీసుకుని వస్తూ నెమ్మదిగా ఆరాధ్య ఏదో అందాలని తన చేతులతో బంధించగానే ఆరాధ్య ఒక్కసారిగా బొమ్మలాగా బిగుసుకుపోతుంది. అభి ఆరాధ్యని స్ట్రైట్గా పడుకోబెట్టి మళ్ళీ ఆరాధ్య పైకి చేరి తన డ్రెస్ని పైకి మూవ్ చేస్తూ ఉండగా అభి మొబైల్ అనేది రింగ్ అవుతూ ఉంటుంది. కార్తిక్ అభికి కాల్ చేస్తూ ఉంటాడు. ఆరాధ్య అయితే పూర్తిగా అభికి సరెండర్ అయిపోతుంది. అభి నెమ్మదిగా తన పెదవులని ఆరాధ్య నాభి దగ్గర నుండి పైకి మూవ్ చేస్తూ డైరెక్ట్గా ఆరాధ్య ఏదో సంపద దగ్గరికి తన పెదవులని తీసుకుని వెళ్తుండగా మళ్ళీ మొబైల్ కంటిన్యూగా రింగ్ అయ్యేసరికి ఆరాధ్య ఒక్కసారిగా కళ్ళు తెరిచి అభి ఏం చేస్తున్నాడో అర్థమయ్యి ఇంకొక సెకండ్లో అభి పెదవులు ఎక్కడికి చేరతాయో గమనించి వెంటనే అభిని పక్కకి తోసేస్తుంది. ఆరాధ్య కంగారుగా లేచి కూర్చుంటుంది. అభి ఆరాధ్య చేతిని పట్టుకుని తన మీదకి లాక్కునేసరికి
అభి నీ ఫోన్ అని ఆరాధ్య కంగారుగా తన డ్రెస్ని సరిచేసుకుంటూ అంటుంటే, టెడ్డీ నాకు ఎవరు కాల్ చేస్తారో చెప్పు అని అంటూ అభి ఆరాధ్యని దగ్గరికి లాక్కుని తనని హగ్ చేసుకునేసరికి, అభి ప్లీజ్, ఇప్పటికే నువ్వు చాలా నీ లిమిట్ క్రాస్ చేసావు, నాకు భయంగా ఉంది, ఇంకా వద్దు అని ఆరాధ్య గొంతులో భయం చూసి అభి పెదవులపై చిరునవ్వు వస్తుంది. ఒక్కరోజుకి మేడం గారు ఇలా అయిపోతే నా పరిస్థితి ఏంటి అని అభి మనసులో అనుకుంటూ ఆరాధ్యాని తన గుండెలకి హత్తుకుని, నువ్వు నా భార్యవి టెడ్డీ, ఇవన్నీ అలవాటు చేసుకొని అంటూ అభి కళ్ళు మూసుకుంటాడు. ఇంకా అభి ఏమీ మాట్లాడకపోయేసరికి ఆరాధ్య అప్పుడు రిలీఫ్గా ఊపిరి పీల్చుకుంటుంది. బాబోయ్, ఈ అభి ఏంటి ఇలా ఉన్నాడు, ఇవన్నీ అలవాటు చేసుకోవాలా, గతం మర్చిపోయాడు కదా, చిన్నపిల్లాడిలాగా మారిపోయాడు కదా అనుకున్నాను, కానీ ఈ అభిలో ఇన్ని రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయని అస్సలు అనుకోలేదు. కొన్ని క్షణాలు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా వేరొక ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడే ఇలా ఉంటే ఈయన గారు నార్మల్ అయిన తర్వాత నా పరిస్థితి ఏంటి అని అనుకోగానే ఆరాధ్య గుండె ఇంకా వేగంగా కొట్టుకుంటుంది. ఈ పిచ్చి ఆరాధ్యకి ఇంకా అర్థం కావడం లేదు. కంగారేముంది, నెక్స్ట్ డే అభి వేసే నాటకం బయటపడిపోతుంది. అప్పుడు ఆరాధ్య ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఇంకా నెక్స్ట్ పార్ట్లో అభి యాక్టింగ్కి తెరపడబోతుంది. ఇంకా అభికి యాక్టింగ్ చేయించింది ఎవరు, అంజలి గారు అభికి ఏం చెప్పాలని అనుకుంటున్నారో కూడా ప్రతి ఒక్కరికి ఇంకొక 2 ఎపిసోడ్స్లో క్లారిటీ వచ్చేస్తుంది. స్టోరీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వండి, కామెంట్స్ చేయండి. కామెంట్స్